చేయాలి. ఫోల్డింగ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. నేనేం చేశానంటే ఇదే విధంగా మరొక 4 సైజుల్లో ఈ విధంగా చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఒక చివరిని ఈ విధంగా క్రాస్గా కత్తిరించుకోవాలి. చివరిగా క్రాస్గా కత్తిరిస్తుంది, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని బ్లేడ్తో ఈ విధంగా ఈ చివర ఈ విధంగా కత్తిరించుకోవాలి. ఏం చేయాలంటే ఒక పేపర్ రోల్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని దీని మీద ఈ విధంగా మనం అతికించుకోవాలి. మనం ఈ పేపర్ రోల్కి వీటిని అతికించినట్లయితే ఈ విధంగా ట్రీ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్టార్టింగ్ పేస్ట్ చేయవలసి ఉంటుంది. పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేస్తే కనిపిస్తుంది. దీన్ని మనం ఇప్పుడు ఈ విధంగా బతికించుకోవాలి. స్టార్స్ కనుక మనం ఈ విధంగా అతికించినట్లయితే క్రిస్మస్ ట్రీ అనేది ఈ విధంగా మనకి కనిపిస్తుంది. అడిగిన మనం ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకుంటే మనకి ట్రీ అనేది నిలబడుతుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి.